ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సుధీర్ బాబు చాలా సినిమాలు తీసి సక్సెస్ రేట్ లేని ఒక హీరో. ప్రేమ కథా చిత్రం నుంచి మనోహరం అని చెప్తే చాలా సినిమాలు చాలా ట్రై చేశాడు. కానీ కొన్ని సినిమాలు బాగా ఆడాయి, కొన్ని సినిమాలు సోసోగా పోయాయి. కానీ ఇప్పుడు ఈ మూవీతో మంచి సక్సెస్ పొందాడనే చెప్పొచ్చు. ఒకానొక ప్రేమ కథా చిత్రం అని ఎలా చెప్పుకుంటామో ఈ మూవీ అతని కెరియర్లో అలా కావచ్చు. ఈ మూవీ స్టోరీ లైన్ 1980లో చిత్తూరు జిల్లా కుప్పం అనే ఏరియాలో స్టోరీ రన్ అవుతుంది. ఆ టైంలలో జరుగుతున్న ఇతను తమ్మిరెడ్డి అనే ఒక రౌడీ, అతని తమ్ముడు, తన తమ్ముడి కొడుకు, అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం అంతా ఆ కుప్పం అనే ఏరియాని మొత్తం అంతా ప్రజల్ని హింసిస్తూ వాళ్ళు చేసుకున్న భూములను అలాగే వాళ్ళ ఇళ్ళను కబ్జాలు చేస్తూ అంతా రౌడీయిజంతో పెద్ద నాశనం చేస్తూ ఉంటారు. అదే ఊరిలో ఒక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా వచ్చిన సుధీర్ బాబు అంటే సుబ్రహ్మణ్యం అక్కడ పనిచేస్తున్న ఒక టీచర్ని ఇష్టపడి తన లైఫ్ సాదా సీదాగా జరుగుతున్న టైంలో ఒకానొక సిచ్యువేషన్లో వీళ్ళ వల్ల అంటే ఈ తమ్మిరెడ్డి తమ్ముడు కొడుకు వల్ల అతని ఉద్యోగం పోయే సిచ్యువేషన్ వస్తుంది. పోయిన తర్వాత తన తండ్రి ఊర్లో అప్పులు చేశాడని, దాని తర్వాత అప్పులు తీర్చాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని తెలుసుకున్న తర్వాత అప్పటికే పరిచయమైన సునీల్ వల్ల ఇల్లీగల్గా గన్స్ చేయటంతో డబ్బులు చాలా వస్తాయని తెలుసుకొని తన ల్యాబ్ అసిస్టెంట్ కాబట్టి తన టెక్నికల్ స్కిల్స్ ఉపయోగించి గన్స్ చేస్తూ గన్స్ మాఫియాకి సంబంధించి ఆ రంగంలోకి దిగుతాడు. దాని తర్వాత ఒకానొక సమయంలో తన తండ్రికి తమ్మిరెడ్డి వల్ల సమస్య వస్తుంది. ఈ సిచ్యువేషన్లకన్నీ ఏ విధంగా హీరో నిగురుకొని బయటకు వచ్చాడు, తన తండ్రిని కాపాడుకున్నాడా లేదా, అలాగే ఏమీ తెలియని మాఫియాలో దిగిన హీరో చివరికి ఏ విధంగా గెలిచాడు అనేది మూవీ స్టోరీ బాగుంది. కానీ యాక్షన్ కొద్దిగా ఎక్కువైందనే చెప్పాలి. క్రూరత్వం చూపించకుండా ఒకటేమైనా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే హీరో ఒకానొక సన్నివేశంలో అస్సలు ఈడైపోయాడు అనుకున్న టైంలలో కొత్త ఇన్వేషన్లు క్రియేట్ చేయడం, గన్లల్లో రాకెట్ లాంచర్లు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అది బాణం దిగు తీసుకొని చంపడం కానీ కొద్దిగా బాగుంది. ఒక మైల్ స్టోన్ మూవీగా క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు ఈ మూవీ. అందరూ చూడొచ్చు ఒకసారి.